సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రానిదే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో బీడీ కార్మికులకు జీవన వృత్తి పత్రాలను ఆయన అందజేశారు. సంక్షేమ పథకాలు అమలులో తెలంగాణ రాష్ట్రానికే దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో ఓ గార్డెన్స్ లో బీడీ కార్మికులకు జీవన వృత్తి పథకాలను ప్రారంభించి నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాలలో 903 మంది బీడీ కార్మికులకు జీవన వృత్తిని మంజూరు చేసిన పత్రాలను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఊర్లలోకి పోయినా ఎక్కడైనా పోయినప్పుడల్లా చాలా సార్లు మీరు దరఖాస్తులు ఇచ్చి మాకు రాలేదు, మాకు ఇంకొక కోడలికి వచ్చింది, నాకు రావట్లేదు. ఎందుకంటే అత్తగా మీ ఇంట్లో ఉండడం వల్ల ఇంటికో పెన్షన్ పెట్టుకుంటే అత్తకు వచ్చింది కనుక కోడలికి రావట్లేదు. ఏ కోడలైతే అత్తను ఉంచుకోవడం లేదో ఆ కోడలికేమో పెన్షన్ వచ్చింది, అత్తామామను మంచిగా చూసుకున్న కోడలికేమో పెన్షన్ వస్తలేదు. ఇది చాలాసార్లు మీరు మమ్మల్ని అడిగినారు. అడిగితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోగానే లేలే యాక్చువల్గా అయితే ఈ కోడలికే ఇంకా మంచిగా ఇవ్వాలి, ఈ అమ్మాయి మంచిగా చూసుకున్నది కనుక తప్పకుండా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే ఈరోజు 903 మందికి మన సిద్దిపేట నియోజకవర్గంలో 1000 రూపాయల పెన్షన్ మంజూరు చేశాం. అయితే ఈ బీడీ కార్మికుల విషయంలో భారతదేశంలోనే ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా 1000 రూపాయల పెన్షన్ ఇస్తలేడు. బీడీలు మహారాష్ట్రలో చేస్తారు, బెంగాల్లో చేస్తారు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చేస్తారు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చేస్తారు. కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు ఇట్లా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చే పద్ధతి లేదు. మన సిద్దిపేట బిడ్డ కావడం వల్ల బీడీ కార్మికుల కష్టాలు తెలిసిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా మీకోసం ఈ 1000 రూపాయల భృతి పథకాన్ని వారు తేవడం జరిగింది. ఇది దేశానికే నిజంగా ఆదర్శవంతమైనటువంటి పథకం. ఇవాళ మన సిద్దిపేట పట్టణంలో చూసుకుంటే ఒక్క సిద్దిపేట మున్సిపాలిటీలో 4500 మంది బీడీ కార్మికులకు నెలకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అసలు మన సిద్దిపేట నియోజకవర్గంలో మీరు చూసుకున్నట్టయితే మన సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటికీ 43200 మందికి నెలకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అంటే వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, వికలాంగులు కావచ్చు. సిద్దిపేట నియోజకవర్గంలో 43200 మందికి నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఈ రకంగా ఇలా పేదలకు ప్రభుత్వం అండగా నిలబడ్డది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ వచ్చేది. ఆ 200 కూడా ఇంతమందికి రాకపోతుండే, 26 లక్షల మందికి మాత్రమే వస్తుండే. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక 26 లక్షల పెన్షన్లను ఇంకో 14 లక్షల మందికి కలిపి 40 లక్షల మందికి నెలకు 1000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అప్పుడు 830 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక సంవత్సరానికి పెన్షన్ల మీద, 830 కోట్లు. ఇప్పుడు ఒక సంవత్సరానికి పెన్షన్ల మీద 5300 కోట్ల రూపాయలు మీకోసం ఖర్చు పెడతా ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో సిద్దిపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేసినాం. ఇంకా బాగా మంచి వైద్యం దొరుకుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే 100 మంది డాక్టర్లు ఉంటారు మన దగ్గరనే, 500 పడకల ఆసుపత్రి ఉంటుంది సిద్దిపేటనే, డయాలసిస్ సెంటర్ కూడా పెడుతున్నాం. కిడ్నీ బీమారి వచ్చిన వాళ్ళకు ఈ నెలలో స్టార్ట్ చేస్తాం. హైదరాబాద్కో కరీంనగర్కో పోకుండా ఇక్కడనే ఉచితంగా 1 రూపాయి ఖర్చు లేకుండా డయాలసిస్ సేవ కూడా అందించే కార్యక్రమం కూడా తెస్తున్నాం. అయితే నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా. సిద్దిపేట పట్టణంలో పందులైతే పోయి కొద్దిగా మీకు మేలు జరిగిందన్నారు. అట్లనే ఈగలు దోమలు పోవాలన్నా వద్దా? సిద్దిపేటలో చెత్త కుండీలు పోయినాయా? మూలల మీద చెత్త కుండీలు పోయినాయి సిద్దిపేటలో. అట్లే దోమలు ఈగలు కూడా పోవాలి. దానికోసమే ఇప్పుడు సిద్దిపేట మున్సిపాలిటీలో మనం 270 కోట్ల రూపాయలతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ చేయించినాం. సరే ఇంకా చెప్పేటి చాలా ఉన్నాయి, కానీ మీకు ఇవాళ మంచి మార్కెట్లు కూడా తెస్తున్నాం. సిద్దిపేటలో రైతు బజార్లు ఇవాళ మనం మాంసం కానీ చేపలు కానీ ఒక మంచి మార్కెట్ కడదామని కడుతున్నాం. ఒక 12-13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కడుతున్నాం. ఇక అన్ని దొరుకుతాయి ఆడనే, కూరగాయలు ఉంటాయి, సూపర్ మార్కెట్ ఉంటాయి, మాంసం ఉంటుంది, చేపలు ఉంటుంది, గుడ్లు ఉంటాయి, ఇక అన్ని దొరుకుతాయి ఆడనే. కూరగాయలు ఉంటాయి, సూపర్ మార్కెట్ ఉంటాయి, మాంసం ఉంటుంది, చేపలు ఉంటుంది, గుడ్లు ఉంటాయి, హోల్సేల్ మార్కెట్ ఉంటుంది, పండ్లు ఉంటాయి. అన్ని వస్తువులు ఆడ దొరికేటట్టుగా 12-13 కోట్ల రూపాయలతోని చక్కగా దోమలు వాలకుండా ఫ్రిడ్జ్లు పెట్టి, ఎయిర్ కండిషన్లు పెట్టి
నాణ్యమైనటువంటి భోజనం దొరకాలి, మీకు నాణ్యమైనటువంటి వస్తువులు మీకు దొరకాలి. అట్లా మంచి మార్కెట్ కూడా కడుతున్నాం. పుట్టుకతో మొదలుకొని చావు దాకా. పుట్టుక కోసం కేసీఆర్ కిట్ దవాఖాన చెప్పిన కదా, తర్వాత చావుది చెప్పిన వైకుంఠ ధామం. ప్రతి దగ్గర కూడా తిండి తినే దగ్గర కానీ, పెన్షన్ దగ్గర కానీ, దవాఖాన దగ్గర కానీ, చదువుల దగ్గర కానీ, రోడ్ల దగ్గర కానీ, గాలి దగ్గర కానీ ప్రతి అంశం కూడా ఆలోచించాలి మనం. ఇది ఏ ఒక్కరితో అయ్యేది కాదు. మన సిద్దిపేటను మనమే బాగు చేసుకోవాలి. సరే ప్రభుత్వంగా నేను డబ్బులు తెస్తా, కానీ ఏం లాభం? మీ సహకారం లేకపోతే అవుతుందా? నిజంగా చెప్పాలి, మా ఎరకలోళ్ళకు 2 చేతులెత్తి దండం పెట్టాలి నేను. వాళ్ళ సహకారం లేకపోతే పందులు పోవునా? వాళ్ళకి 2 చేతులెత్తి నేను దండం పెట్టాలి, మీరు దండం పెట్టాలి. వాళ్ళకి ఏదో కొంచెం సాయం చేసినాం, వాళ్ళు కూడా బతకాలి కదా, వాళ్ళని కూడా కాపాడుకోవాలి కదా. అట్లా మనం సిద్దిపేటలో అందరం తలా ఒక చెయ్యేస్తే, అందరం కలిస్తే ఒక ఆదర్శవంతమైన పట్టణంగా మన